ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సర్వశక్తుడును సర్వోన్నతుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపలో ప్రభువు మనలను ప్రేమించి చక్కనటువంటి ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి ఈ రీతిగా ప్రతిదినం దేవుని వాక్యాన్ని వినడానికి కృపనిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆరాధనలు ప్రారంభించబడ్డాయి. దేవుని మహా గొప్ప కృపను బట్టి చక్కగా బిడ్డలు అందరూ కూడా దేవుని ఆలయానికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే కొంతమంది బిడ్డలు చక్కగా దేవుని మందిరానికి వచ్చారు, కొందరు వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాలేకపోయారు. అయినా ఈ యొక్క ప్రథమ ఆరాధన దేవునికి మహిమార్థముగా ప్రభువు జరిగించాడు. పాహిల్ ప్రాంతములోని వారు గాని, షాల్మియాలోని వారు గాని, ఈ హవాలీలోని వారు గాని, అలాగే దైవజనులు యవన బిడ్డలు అందరూ కూడా దేవుని సన్నిధికొచ్చి దేవునిని ఘనపరచడానికి ప్రభు చక్కని కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగునే చిన్న మనవి, ఈ యొక్క ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ దేశములో ప్రారంభించి ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఆ సందర్భమును బట్టి ఈ 4వ వార్షికోత్సవం ఈ నెల 31న పెట్టాలి అని ఉద్దేశముతో మొదటిగా ఒక పాంప్లెట్ని విడుదల చేశాం. అయితే అనుకోని రీతిగా కొన్ని పరిస్థితులను బట్టి మరలా 25 నుండి ఆగస్టు 5 వరకు లాక్డౌన్ విధించవచ్చు అన్నటువంటి ఆలోచనలు బట్టి, కారణం ఆగస్టు 1 తారీఖు బక్రీదు గనుక దానిని బట్టి ప్రజలు మరలా ఒకవేళ విస్తరించి తిరుగుతారేమో అన్నటువంటి సందేహాలు ప్రభుత్వానికి ఉన్నాయి. అందును బట్టి ఒకవేళ లాక్డౌన్ విధించవచ్చేమో అన్నటువంటి ఆలోచనలు కొందరు వ్యక్తపరిచారు. దానిని బట్టి 31వ తారీఖున క్యాన్సిల్ చేసి వచ్చే శుక్రవారం అనగా మరలా ఇదే రోజు 24వ తారీఖున నడిపించడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాం. దాని పాంప్లెట్ కూడా విడుదల చేశాం. కనుక ఆయా స్థలాల్లో ఉన్న బిడ్డలు ఆ వార్షికోత్సవం కొరకు ప్రార్థన చేయండి. అవకాశము కలిగిన బిడ్డలకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాను. తప్పనిసరిగా రండి, దేవునిని స్తుతించండి. దేవునికి స్తోత్రం. ఈ దినం అద్భుతమైన రీతిగా ప్రభువు ఆరాధన నడిపించాడు. పాటల యందు గాని, ప్రత్యేకమైన ఆరాధన యందు గాని, వర్తమాన విషయములో గాని, సంఘములో ప్రతి కార్యక్రమమును దేవుడు తన మహిమగా వాడుకుని జరిగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తిరిగి మరలా ఇన్ని నెలల తరువాత దేవుని మందిరములో ఆయనను ఘనపరచడానికి ప్రభువు కృప అనుగ్రహించాడు. ఆయనకెంతైనా రుణస్థులమై ఉన్నాం. అలాగునే ప్రతి రాత్రి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. మన వర్తమానములో ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అన్నటువంటి వర్తమానం జూన్ 5వ తారీఖున ప్రారంభించాను. ఇప్పటికీ సగమయ్యింది దానిలో వర్తమానం. సంసోనును గూర్చి తల వెంట్రుకలు తిరిగి మొలిచెను అన్న విషయాన్ని ధ్యానించడానికి జూన్ 16వ తారీఖున ఆ వర్తమానం ప్రారంభించాను.
నిన్నటి దినానికి ఒక మాసము గడిచింది. ఇంకా ఎన్నో విషయాలు సంసోనుని గూర్చి, ఆయన తల వెంట్రుకలను గూర్చి నేర్చుకోవలసినవి ఉన్నవి. ప్రభు వాటిని నేర్పుతూ ఉన్నాడు. ఎందుకంటే తల వెంట్రుకలను గూర్చిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథములో. ఒక రోజున యేస్కేలుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నీ తలను క్షవరము చేయించుకో, ఆ జుట్టును జాగ్రత్తగా పట్టుకో, కొన్నిటిని ఎగరవేయి, కొన్నిటిని ఖడ్గం పెట్టి నరుకు, కొన్నిటిని కాల్చు అని మాట్లాడాడు. ఎందుకు జుట్టుకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు? తలలీలాలకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది? తలలీలాలు బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలీల జనాంగమునకు ముందుగా చెప్పబడ్డాయి. ఇశ్రాయేలీలను తల వెంట్రుకలు ముంగుర్తుగా చూపబడ్డాయి బైబిల్ గ్రంథములో. దేవుని చిత్తమైతే మనం రాబోయే దినాల్లో నేర్చుకుంటాం ఆ పాఠాలన్నీ కూడా. అందుకనే సంసోను యొక్క తల క్షవరము చేయబడినప్పుడు అతని తల వెంట్రుకలే పోవటము కాదు, గాని తల వెంట్రుకలు ఎప్పుడైతే నేల రాలాయో అతనిలో నుండి పోయినటువంటి విషయాలు, అతనిలో నుండి తొలగిపోయినటువంటి సందర్భాలు 7 విషయాలు నేర్చుకోవాలని మనం ధ్యానిస్తున్నాం. గత రాత్రికి 4 విషయాలు ధ్యానం చేశాం. ఈరోజు ప్రభు నడిపింపు ఆయన చిత్తమైతే 5, 6 విషయాలు ధ్యానించడానికి సిద్ధపడదాం. ప్రియులారా, ఇక పరిశుద్ధ గ్రంథాన్ని సిద్ధం చేసుకున్నారా? నోట్సు పెన్ను దగ్గర పెట్టుకున్నారా? ఇక మీ కార్యక్రమాలన్నీ కూడా నిలిపివేసి దేవుని వాక్యాన్ని వినడానికి చక్కగా సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా మన యొక్క మనసుని దేవుని వాక్యము పైన లగ్నము చేసి దేవుని వాక్యం వినేటట్లుగా మనం సిద్ధపడదాం. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షవరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయేను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ ప్రభువా, మీ దాసునిగా మీకును ప్రజలకును మధ్య నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో ఈ రాత్రి మీరు మాట్లాడండి. వాక్యం వింటూ ఉండగా వాళ్ళ హృదయపు కవాటములు మీరు తెరవండి. వాక్యం వారిలో ప్రవేశించి నీ కార్యమును జరిగించున్నట్లుగా క్రియ చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన అభ్యంతరాన్ని, అపవాది యొక్క క్రియలను లయపరచండి. వాక్యం వింటుండగా బిడ్డల జీవితాల్లో బలహీనతలు యేసు నామములో తొలగించండి. వాక్యం వాళ్ళలో ప్రభువ ఆదరణ కలిగించున్నట్లుగా, వాళ్ళను బలపరచున్నట్లుగా నీ సహాయము దయచేయమని దైవజనునిగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో వ్రాయబడినటువంటి మాటలు జాగ్రత్తగా మనము ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో సంసోను నిద్రపోతూ ఉండగా తల క్షవరము చేయబడింది. ఆయన తల మీద 7 జడలు ఉన్నాయి. 7 జడలను క్షవరము చేశారు. 7 జడలు క్షవరము చేయబడగానే తల బోడి తలగా మారిపోయి బోడివాడిగా మారిపోయాడు.
జాగ్రత్త గమనించండి వాక్యాన్ని. సంసోను తల నీలాలు పోగొట్టుకోవడం వలన అతడు పోగొట్టుకున్న ఐదవది ఏమిటి అంటే అతని సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు. తల మీద వెంట్రుకలున్నప్పుడు ఉన్న సౌందర్యం, ఉన్న అందం పులారా తల బోడిగా మారినప్పుడు ఉండదు పులారా. అనగా ఆ యొక్క సంసోను అందహీనుడుగా, సౌందర్యాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. జాగ్రత్త గమనించండి. సంఘమును ప్రభువు దేని చూసి ఇష్టపడ్డాడు అని అంటే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం మనం చదువుతున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆయన చెప్పిన మాటలు, నీ తల వెంట్రుకలు పెరిగాను, నేను నీ యొద్దకొచ్చి చూడగా నీ యందు నాకు ఇష్టము పుట్టాను అంటాడు. అనగా తల వెంట్రుకలు చక్కగా పెరిగాయి గనుక తల వెంట్రుకలను బట్టి ఆమె యొక్క పులారం, ఆ యొక్క తల నీలాలను బట్టి ఆమెను ప్రేమించాడు. ఇప్పుడు ఆ తల నీలాలే పోతే ఆమె అందం కోల్పోయింది గనుక ఆమె యందు ఆయనకు ఇష్టము ఉండదు. ఉదాహరణకి యవనస్తుడు ఒక ఆమెను చూసి ఎక్కడో పులార మార్గ మధ్యలో వెళుతుండగా ఆమె యొక్క జడను చూసి లేక ఆమెకున్నటువంటి కురుల అందాన్ని చూసి చక్కగా పులారా ఆమెను ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలని పెద్దల్ని పిలిపించి, పలానా ఆమెను చూశానయ్యా, ఆమెను పెళ్లి చేసుకుంటాను, ఇదిగో ఇంటికెళ్ళి మాట్లాడరండి అంటే పెద్దలు వెళ్ళారు, మాట్లాడారు. అయితే పిల్లలు చూసుకునేటట్లుగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క కన్యక లేక యవనస్తురాలు అతనికి మొట్టమొదటిగా కనపడినప్పుడు కురులతో కాకోకుండా బోడుగుండు గీయించి ఆ అమ్మాయిని పెళ్లి చూపుల్లో కూర్చోబెడితే ఆ కుర్రోడు చేసుకుంటాడా? మరి వాక్యం వింటున్న మీరు ఆలోచించండి. ఆడపిల్లలైన వాళ్ళు ఎప్పుడైనా పెళ్లి చూపులు నీకు జరిగితే అంటే కొంతమందికి తొలి పెళ్లి చూపులోనే పెళ్ళై సావదలే కదా, వీధి పెళ్లి చూపులు అయితే గాని ఆ మాయిదారు దొరికేళ్ళు లేదు తెల్ల మనకి కదా. ఇప్పుడు ఆ పెళ్లి చూపుల్లో నిన్ను గాని బోడుగుండి గీయించి కూర్చోబెట్టుంటే ఎలా ఉంటుందంటావు నీ పరిస్థితి? లేదా బోడుగుండి గీయించుకున్నప్పుడు నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే నిన్ను చూసినోడు చేసుకుంటాడా? ఈ బోడిది నాకు వద్దంటాడు. అవునా కదా? ఎందుకని? బోడితనం అందాన్ని తీసేసింది, అందాన్ని పోగొట్టింది కదా. దేవుని లేఖనములో మనల్ని కూడా ప్రభు చూసినప్పుడు సౌందర్యవంతురాలుగా సంఘము కనపడాలి. ఆయన మన సౌందర్యాన్ని కోరుకునేవాడు. ఏ సౌందర్యము బాహ్యమైనది కాదు సుమా, పై రూపము కాదు సుమా, అంతరంగమందు నీ సౌందర్యాన్ని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మనుషుల వలె పై రూపాన్ని ఇష్టపడేవాడు కాదు. చూడండి వాక్యాన్ని. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రియులారా, దేవుని వాక్యములో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. సమూయేలు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు అంటే ఇష్టపడతారు, కానీ నేను పై రూపాన్ని ఇష్టపడను. ఎందుకంటే ఆ రూపాన్ని చేసిన వాడు నేనేగా, ఆ రూపాన్ని కలిగించిన వాడు నేనే. నా ముందే నేనేదో అందగత్తిని అందగాని అని ఏడు పూజిస్తే ఎలాగా? చూడండి, చాలా మంది దేవుని మందిరములోకి వచ్చి నేను దేవుని ముందు ఉన్నాను అన్నటువంటి జ్ఞానం మర్చిపోయి దేవుని ఎదుట
నేనున్నాను, అయ్యో దేవుని ఎదుటిన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన మర్చిపోయి దేవుని గుడిలోనే నేనేదో పెద్ద అందగాడిని అన్నట్లుగా, పెద్ద అందగత్తిని అన్నట్లుగా, దేవుని మందిరములో ఏదో గొప్పగా మన అందం ప్రదర్శించాలి అని చెప్పి అర్ధ అంగుళం మందాన కొట్టుకొస్తాం బురదంతా కూడా కదా. బైబిల్ చెబుతుంది, మనుషుల పై రూపమును లక్ష్య పెట్టను. వాళ్ళు మేకప్ వేసి వచ్చినా పట్టించుకోను, వాళ్ళు ఏగిపోయినా పట్టించుకోను, ఎందుకంటే ఆ రూపం చేసిన నేనేగా. అందుకనే సొలొమోను అంటాడు, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం అనేది నిన్ను మోసం చేస్తుంది, అందం అనేది నిన్ను మోసం చేస్తుంది. నేను అందగత్తిని చివరాకరికి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలా మంది దేవుని మందిరములో ఆ అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పలేం. చెమట బట్టనీరు, బట్ట నలగనీరు, అసలు పులార మేకపు చెరగనీరు. చాలా మందిని గమనిస్తూ ఉంటాం, వాళ్ళు ఎంత జాగ్రత్తగా దేవుని మందిరంలో కూర్చుంటారు అంటే వాళ్ళది ఎక్కడ ఆ మేకప్ పాడైపోద్దో, అందం చెదిరిపోద్దో, నలుగురు ముఖం చూడరేమో అన్నట్లుగా కూర్చుంటారు. అది పెంటతో సమానం దేవుని మందిరము. తెలిసిందా? దేవుని మందిరములో నీ అందము పెంటతో సమానం. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సృష్టించాడు గనుక నీ పైరూపాన్ని పట్టించుకోడు. నువ్వు ఎలాగున్నా ఆయనకి ఇష్టమే. నల్లవారిని సృష్టించింది ఆయనే, ఎర్రవారిని సృష్టించింది ఆయనే, తెల్లవారిని సృష్టించింది ఆయనే. ఎవరిని ఏ రీతిగా సృష్టించాలో ఆయనకి తెలుసు. అలాంటప్పుడు ఆయన నీ పై రూపాన్ని ఎందుకు ఇష్టపడతాడు? మనమే ఏదో గొప్పగా చెప్పుకుంటాం, ఆ మనిషి కన్నా నేనేదో కలర్గా ఉన్నాను, ఆ మనిషి కన్నా నేనేదో సౌందర్యంగా ఉన్నాను, ఆ మనిషి కన్నా నేనేదో బాగున్నానని చాలా మంది ఏదో గర్వపడుతుంటారు. కొంచెం ఎరుపున్నోళ్ళకి ఎంత గర్వం ఎక్కువ. ఒకసారి నల్లగా ఉన్న ఒక పాప నా దగ్గరికి ఏడుస్తూ వచ్చింది. ఒకసారి, ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్న. అందరూ నన్ను నలుపు అని ఏడిపిస్తున్నారు అంకుల్ అంది. ఆ పిల్ల చాలా చక్కగా చిరునవ్వుతో చాలా బాగుంది. నలుపైనా కానీ ముఖము చాలా తేటగా చక్కగా ఉంటుంది చిరునవ్వుతో. ఆ పిల్ల ఏడుస్తూ ఉంది. తోటి వాళ్ళందరూ కూడా ఏడిపిస్తారట, నువ్వు నల్లగున్నావు, నువ్వు నల్లదానివని. అయితే ఈ పిల్ల ఏడుస్తూ ఉంటే నేను ఒక మాట చెప్పా, అమ్మా నీకు అసలు సంగతి తెలదో, వాళ్ళది ఒరిజినల్ రంగు కాదు, ఒక పని చేయమను, నన్ను నలుపు అని ఏడిపిస్తున్నారు కదా, ఎర్రగొన్నోళ్ళారా మీరందరూ రండి, మీరు కలిసి ఒక గంట సేపు ఎండలో నిలబడదాం, ఎవరి రంగు మారుతుందో ఎవరిదో ఒరిజినల్లో చూద్దాం రండి అన్న. ఆ పిల్ల పక్కుమని నవ్వేసి, అంకులు నా రంగే బాగుంటుంది అంది. నేను అన్నాను, మరి అంత ఒరిజినల్ రంగుని పెట్టుకుని వాళ్ళేదో ఏడుపు మొక్క వాళ్ళు ఏడిపించారు, నువ్వెందుకమ్మ ఏడుతో? వాళ్ళది డూప్లికేట్ రంగు, అది పైపోయింది, ఎండలో నిలబడితే నీ రంగు వచ్చేస్తారు వాళ్ళు, నీది ఒరిజినల్, ఎండలో ఉన్నా వానలో ఉన్నా కలర్ మారదన్న. ఆ పిల్ల నవ్వుకుంటే వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. చాలా మంది నల్లటి వారిని చూస్తే ఎర్రటోళ్ళకి ఎగతాళి చేయాలనిపిస్తుంది, కానీ వాళ్ళకి తెలదో అది ఒరిజినల్ రంగు అన్న సంగతి. బైబిల్ గ్రంథంలో షోలమ్మితి బాగా నలుపైపోయింది, ఎండ దెబ్బ తగిలి ఎండలో బాగా కష్టపడి ఎండలో అటు తిరిగి పొలాలమ్మట బాగా నలుపైపోయింది ఆ అమ్మాయి. అయితే యెరూషలేము కన్యకలు పాల కంటే తెల్లగా ఉంటారట. బైబిల్లో వర్ణించబడిన మాట. యెరూషలేము కన్యకలు చాలా తెల్లటి రంగు, బంగారము లాంటి ఛాయ. వీళ్ళు ఆ షోలమ్మితిని పట్టుకుని, నీవు నల్లని దానివి, నువ్వెలా దొరికావు సొలొమోనుకి? మేమెంత అందగత్యమైన భార్యలు ఉంటే నిన్నెందుకు కట్టుకున్నాడు ఈయన అని చెప్పి ఎగతాళి చేశారు. అప్పుడు ఆమంటది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననని నన్ను మీరు గేలి చేయవద్దు. నల్లని దాననైనను కేదారు గుడారమంతా చక్కని దాన్ని. నేను నలుపే, కానీ నలుపులో కూడా చక్కదనం ఉంది నాలో. అంతేకాదు, మీరు అనుకున్నట్టుగా నేను పుట్టుకతో నల్లని దాన్ని కాదు, ఎండ దెబ్బ తగిలి నేను నలుపయ్యా. అంతకుముందు ఎంత అందంగా ఉండేదాన్ని అని చెప్పింది. నిజమే, మనలో చాలా మంది ఒక వయసులో ఉన్నప్పుడు లేక కష్టపడక ముందు చాలా అందంగాను చక్కనటువంటి సౌందర్యాన్ని కలిగిన బిడ్డలు ఉన్నారు, స్త్రీలో కానీ పురుషులో కానీ. అయితే వివాహమైన తరువాత 2-3 పిల్లలు పుట్టి
వాళ్ళ కొరకై గడప దాటి ఇక ఎండలో కష్టపడవలసి వచ్చినప్పుడు ఆ మనిషి కొంచెం రంగు మారిపోద్ది, ఆ మనిషి ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది, అంత ముందున్న రీతిగా నునుపుండదు. అప్పుడు చూసిన వాళ్ళు అంటారు, ఏమా ఇలాగైపోయావేంటి, నీ అందమంత ఏమైంది, నీ సౌందర్యం అంత ఏమైంది, పెళ్లి కాకముందు ఎలా ఉండేదానివి, ఎలా ఉండేవాడివి, ఇలాగైపోయావేంటి అని పరామర్శిస్తే అప్పుడు ఆ మనిషి ఎవరిదంటే, ఏముందలే పిల్లలు పుట్టారు, కష్టపడుతున్నాం కదా, వయసు పెరుగుతుంది కదా అని సమర్థించుకుంటారు. కానీ లోపల కొంచెం బాధ ఉంటుంది. నిజమే కదా, నేను ఎంత సౌందర్యముగా ఉండే మనిషిని, ఈరోజు నా ఆరోగ్యం ఇలా మారిపోయింది, నా రంగు మారిపోయింది, నేను ఇలా తయారైపోయానని వారిలో వారు కృంగిపోయే పరిస్థితులు చాలా మంది. బైబిల్ గ్రంథములో నీవు పైన ఏ రంగుతో ఉన్నా దేవుడు నిన్ను త్రోసేయడు. పైన రంగుకి మనుషులే పులారా అవకాశం ఇస్తారు కానీ దేవుడు పై రంగును పట్టించుకోడు. కారణం ఏంటంటే, నువ్వు ఏ రంగులో ఉండాలో, నీకు ఎలాంటి రంగు ఉంటే బాగుంటావో, నీకు ఎలాంటి అవయాలు ఉంటే బాగుంటావో, నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటే బాగుంటావో దేవుడికి ఎరుకదు కనుక అలాగునే దేవుడిని నిర్మాణం చేశాడు. అంతేగాని వాళ్ళని అలా చేశాడు, నన్ను ఇలా ఎందుకు చేశాడు అని బాధపడద్దు. చాలా మంది పొడుగున్నోళ్ళు చూసి ఫీల్ అవుతా ఉంటారు, నన్ను దేవుడు ఇలా చేశాడని. కొంతమంది పొడుగున్నోళ్ళు మరీ నన్ను పొడుగే చేశాడు అని ఫీల్ అవుతారు. కొంతమంది లావున్నవాళ్ళు సన్నవాళ్ళని చూసి ఏమండి పాపం తెగ బాధపడిపోతూ ఉంటారు. సన్నవాళ్ళు లావాళ్ళని చూసి ఫీల్ అయిపోతూ ఉంటారు, నేను ఎప్పుడు అవుతానని. మీరేమీ అలాంటి ఆలోచించేవారు. దేవుడు నీవు ఎలా ఉండాలో అలాగే నీ ఆకృతిని సిద్ధపరిచాడు. నీకు ఏ రంగు అయితే సరిపోతుందో దానిని దేవుడు నీకు సిద్ధపరిచాడు కనుక దేవుని చేతి పనిని నువ్వు అవమానకరంగా చూడవద్దు. బైబిల్ గ్రంథములో దేవుడు పై రూపాన్ని చూడడు. పులారా, సంసోనునకు బాహ్యముగా తల వెంట్రుకలు పోయినాయి, కానీ సంసోను ఆత్మీయ సౌందర్యాన్ని కోల్పోయాడు. ఆత్మీయ సౌందర్యాన్ని కోల్పోయాడు. బాహ్య సౌందర్యం ఎలాగైతే సంసోనులో కోల్పోయిందో, సంఘము కూడా బాహ్య సౌందర్యం కోల్పోకుండా సౌందర్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకు అంటే దేవునికి నీ సౌందర్యము చాలా ఇష్టం. చూడండి వాక్య గ్రంథాన్ని, కీర్తనల గ్రంథము 45వ కీర్తన, కీర్తనల గ్రంథము 45వ కీర్తన 11వ చరణం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ప్రియులారా, ఏం కోరుకున్నాడు నీలో? ప్రభు అంటే నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఏ సౌందర్యం అది? హృదయపు అలంకారం అనే సౌందర్యం. హృదయపు అలంకారం ఆయనకిష్టం, పైన అలంకారము కాదు సుమా. దేవుడు పురాణ సంఘాన్ని ఏమి చూసి ప్రేమిస్తా ఉన్నాడు? సంఘాన్ని ఏమి చూసి ఇష్టపడుతున్నాడు? సంఘములో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే సంఘము యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని, ఆత్మీయ సౌందర్యాన్ని, సంఘము యొక్క ఆత్మీయ అలంకారాన్ని, ఆత్మీయ యొక్క అందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అంతరంగ యొక్క స్వరూపం లేక అంతరంగపు యొక్క సౌందర్యం ఎలాగొస్తుంది మనకి? ఈరోజు నిపుణారా, బాహ్య సౌందర్యం రావడానికి ఏవేవో వాడుతూ ఉంటారు జనం, ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ ఆత్మీయ సౌందర్యానికి, ఆత్మీయ అందానికి మనం ఏం చేస్తే హృదయ అలంకారముగా ఉంటుంది. హృదయపు సౌందర్యాన్ని దేవుడు చూసి, ఇదిగో నా భార్య, నా యొక్క అదిగో వధువు ఎంత అందముగా ఉంది అని పులారా నిన్ను వర్ణిస్తాడు. నిజముగా ఆయన సంఘం ఎంత అందముగా ఉంది, ఆయన సంఘాన్ని ఎంత చక్కగా వర్ణించాడు మీరు చూడండి. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలిగినదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరు?
ఆయన ఆ యొక్క వధువు సంఘాన్ని చూసి, ఆ సంఘం నడిచి వస్తూ ఉంటే ఆ సంఘాన్ని చూసి ముగ్ధుడైపోయి ఆయన అంటున్నాడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలిగినదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళను కలిగినదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరో, ఎంత అందముగా ఉంది, సూర్యుని వలె స్వచ్ఛముగాను, చంద్రుని వలె చక్కని కాంతిగాను, భీకర సైన్యము వలె ఊహాతీతముగా ఉంది అని వర్ణించాడు. అనగా సంఘము యొక్క సౌందర్యం, సంఘము యొక్క అందం ఎంత ప్రాముఖ్యమైనదో, సంఘము యొక్క ఆత్మీయ అలంకారం ఎంత గొప్పదో. ఆయన అంటాడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఇప్పుడు సంసోను చూస్తే సంసోను పునర బోడివాడైపోయాడు, అందాన్ని పోగొట్టుకున్నాడు, సంసోను సౌందర్యం పోయింది. చాలా మంది జీవితాలలో కూడా ఆత్మీయ అందాన్ని, ఆత్మీయ సౌందర్యాన్ని పోగొట్టుకుని ఆత్మీయ జీవితములో బోడివారిగా మారిపోతున్నారు. ఆత్మీయ జీవితములో బోడివారిగా మారిపోతే ప్రభువు మనల్ని చూసి ఇష్టపడడు. ప్రభువుకి మన ఇష్టము ఉండాలంటే మన ఆత్మీయ కురులు చక్కగా పెరగాలి. మన ఆత్మీయ కురులను ఆయన చూసి ముగ్ధుడైపోవాలి. ఎందుకో తెలుసా? ఆయన కురులను గురించి బైబిల్లో చక్కగా రాయబడింది. ఆయన కురులట అంటే ఆయన తల వెంట్రుకలట నొక్కులు నొక్కులుగా అంటే స్టెప్పలుగా చక్కగా మెట్లుగా కృష్ణకాక పక్షము వలె ఉంటాయి అట. అనగా నల్లగా నిగనిగలాడిపోతూ ఆయన తల వెంట్రుకలు స్టెప్పలుగా మెట్లుగా ఉంటాయి అట. చూడండి వాక్య గ్రంథాన్ని, పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణ వర్ణములో, అవి నొక్కులుగా కనబడుచున్నవి. ఆయన తల వెంట్రుకలు ఎంత అందంగా ఉన్నాయి. ఏమండి? కృష్ణ కాకపక్షము వలె, కృష్ణ పక్షము వలె అనగా నల్లగా నిగనిగలాడుతూ పులారా చక్కగా స్టెప్పలుగా నొక్కులుగా ఆయన తల ఉందట. అందుకనే సంఘము యొక్క తల కూడా, సంఘము యొక్క తల వెంట్రుకలు కూడా, సంఘము యొక్క కురులు కూడా అంత అందముగా ఉండాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అయితే పులారా, మన ఆత్మీయ అలంకారం ఒకవేళ బోడిగా మారిపోయిందేమో, నీ ఆత్మీయ సౌందర్యం ఒకవేళ పునర పాడైపోయిందేమో ఆలోచించండి. బైబిల్ గ్రంథములో ఆత్మీయ అలంకారం, ఆత్మీయ సౌందర్యం మనకు ఎలాగూ దక్కుతుందో వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచన. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఇండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. తమను తాము అలంకరించుకున్నారు. ఎలాగ అలంకరించుకున్నారయ్యా అంటే తమ సొంత పురుషులకు లోబడి, సొంత పురుషులకు లోబడి అనగా భర్తకు విధేయులై, భర్తకు విధేయురాండ్రై. భర్తకు పులార విధేయత ఎంత ప్రాముఖ్యమైందో మీరు ఆలోచించండి. శారా జీవితంలో ఆమె భర్తకి ఎంత విధేయురాలయ్యింది అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆమెకు సుమారు 65 సంవత్సరాలు వయసు వస్తున్నప్పుడు ఈ యొక్క అబ్రహాము కరువు వచ్చింది, ఐగుప్తులోకి వెళ్ళిపోదాం, అక్కడ బ్రతుకుదాము అన్నాడు. సర్లేవయ్యా, నీ వెనకాల వచ్చానుగా తప్పుద్దా, నడువు అంది. అయితే ఐగుప్తులోకి వెళ్ళేటప్పుడు ఏమనంటే, నువ్వు నా భార్యవని చెప్పొద్దు, నాకన్నా అందగత్తివి కనుక నాకు చెల్లివని చెప్పు. ఒకవేళ భార్య అంటే ఎవడో నన్ను చంపి నిన్ను తీసుకుపోతాడేమో,
నీ వల్ల నాకు మరణం వస్తుంది, అందుకనే చెల్లి అని చెప్పమన్నాడు. సర్లే అలాగే చెబుతాను అని పిల్లలు చెప్పింది. జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఆమె భర్తకు ఎంత విధేయురాలో మీరు గమనించండి. ఏమండి, చెల్లి అని చెప్పింది. చెల్లి అని చెప్పినందుకు ఫరో ఆమెను తీసుకుపోయాడు. అయిపోయింది అక్కడ. 90 సంవత్సరాల వయసు వచ్చింది సుమారు. 65లో జరిగింది ఈ సంఘటన. మళ్ళీ తిరిగి ఒక 25 సంవత్సరాలకి సేమ్ విషయం రిపీట్ అయింది. అప్పుడు గెరారులోకి వెళ్ళక రెడీ అయ్యాడు అబ్రహాం. ఆ గెరారులోకి వెళుతూ అంటాడు, ఇదిగో నిన్ను బట్టి నన్ను చంపకుండానట్లు, నాకు మరణము రాకుండానట్లు నువ్వు నా చెల్లివని చెప్పు అన్నాడు. అప్పుడు శారా ఏమనాలి? ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? 25 సంవత్సరాల క్రితం ఇలాగే చెప్పమన్నావు, చెప్పాను, వాడు నన్ను తీసుకుపోయాడు చేసుకోవడానికి, ఇప్పుడు మళ్ళీ చెల్లని చెబితే మళ్ళీ ఎవడో తీసుకుపోవడానికా? నేను చెప్పను, అలా కుదరదు, నువ్వు నాతో కాపురం చేస్తే చెయ్యి, వదిలేతే వదిలే, నా సాగు నేను చస్తాను, పిల్లలు కూడా లేరు, ఏదో మా పుట్టిడి పోతాను, లేకపోతే నా బతుకునే పోగుతాను అనాలి. అనలేదు ఆ మాట. అలాగే అని మళ్ళీ చెల్లని చెప్పింది. 90వ సంవత్సరం మళ్ళీ తీసుకుపోయాడు అబీమెలెకు. అంటే ఆమె భర్తకెంత విధేయురాలయ్యింది, భర్తకు పునర ఎంత లోబడింది. స్వపురుషులకు ఎవడి లోబడి ఉండు. స్వపురుషులకి ఇవాళ చాలా మంది సొంత పురుషునికి లోబడరు, కట్టుకున్న భర్తకు లోబడరు చాలా మంది. స్త్రీలారా, వాక్యం వింటున్న వారులారా, పైగా గల్ఫ్ దేశాల్లో బతుకుతున్న వారులారా, మీరు గుండె మీద చేసుకు ఆలోచించండి. రాత్రి నీ భర్తకు, నీ కట్టుకున్న భర్తకు విధేయురాలువేనా? నీ కట్టుకున్న భర్త మాటకు లోబడి జీవిస్తున్న వ్యక్తివేనా? పైగా నువ్వు అంటావు, ఆడు తాగుబోతండి, ఆడు తిరుగుబోతండి, నేను కష్టపడితే వాడు అవ్వ చేస్తున్నాడండి. నీకు ఇంటికాడ బయలుదేరేటప్పుడు తెలుసుగా నువ్వు కష్టపడి వాళ్ళని పెంచడానికి వస్తున్నావని, నిన్ను కష్టపడ్డానికే పంపిస్తున్నాడని తెలుసుగా, మరి ఇక్కడికి వచ్చినాక ఆ కోత పోయడం ఎందుకు? నేను కష్టపడి సంపాదిస్తున్నా, నువ్వు కష్టపడి సంపాదిస్తావనే పంపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 డబ్బులు సంపాదించి సహవాసాలు మొదలెట్టి చెప్పుడు మాటలేని చివరాఖరికి భర్తకు విధేయత లేకుండా బ్రతుకుతూ ఎంతోమంది కుటుంబాలను సర్వనాశనం చేసుకున్నారు. ఎంతోమంది కుటుంబాలను. బైబిల్ చదివిస్తా ఉంది, మీ స్వపురుషులకు లోబడి ఉండు. మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అదే టైంలో పురుషులతో కూడా చెప్పాడు, మీ భార్యలను ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి. చాలా మంది పురుషులు సొంత భార్యని ప్రేమించరు. ఆ అమ్మాయిని ఏదో పనికిరాని దానిలాగా, ఆ అమ్మాయి ఏదో యంత్రం అన్నట్లుగా, ఆ అమ్మాయి ఏదో ఇంట్లో పని మనిషి అన్నట్లుగా, ఆ అమ్మాయిని ఏదో అక్కరకు వాడుకుంటాడే తప్ప ఏనాడు ఆమెను గౌరవించరు. చాలామంది స్త్రీల కంప్లైంట్ అంటే, నా భర్త ఇంట్లో నన్ను ఎన్ని మాట్లాడినా భరిస్తానండి, నన్ను ఎన్ని తిట్టినా భరిస్తా, కానీ నలుగురిలోకి వెళ్ళిన తర్వాత నలుగురిలో షేమ్ చేయడం ప్రయత్నం చేస్తాడు, నలుగురిలో నన్ను అవమానపరుస్తాడు, నేనంటే ఎంత అనుమానమో ఆయనకని ఏడ్చే స్త్రీలు ఉన్నారు. చాలా జాగ్రత్త పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి అని వాక్యం బోధిస్తూ ఉంది. ఇవాళ చాలా మంది జీవితాల్లో కుటుంబ వ్యవస్థ ఎందుకు నాశనం అయిపోయింది అంటే, పురుషుడేమో భార్యను ప్రేమించట్లేదు, భార్య ఏమో భర్తకు లోబట్టాల. చాలా మంది పురుషులు భార్యని ఏదో ఒక యంత్రం అన్నట్టుగా, కూర్చో అంటే కూర్చోవాలా, ఆమెకి సొంతంగా ఏమి స్వతంత్రత ఉండదు, ఆమె ఎవరితో మాట్లాడడానికి ఉండదు, ఆమెను పురారు ఫ్రీగా వదిలిపెట్టరు. నలుగురిలో ఉన్న కనిసైగలతో ఏమంటే కంట్రోల్ చేసే మగోళ్ళు ఉన్నారు. జాగ్రత్త మగోళ్ళారా, అది గొప్పతనం కాదు. కనిసైగలతో కంట్రోల్ చేయడం, ఆ మనిషి నోరెత్తకోకుండా ఆఫ్ చేయడం, ఆ మనిషికి స్వతంత్రత లేకోకుండా బందీ కాడగ పెట్టడం, అది గొప్పతనం కాదు. నీ భార్యను ప్రేమిస్తే చక్కగా నలుగురిలో ఉన్నప్పుడు ఫ్రీగా ఉండేటట్లు చూడు, నలుగురిలో ఆమె కూడా నలుగురితో సంతోషించేటట్టు చూడు. చాలా మంది స్త్రీలు బయటకు వెళ్తారు కానీ నలుగురిలో కలవరు, నలుగురితో నవ్వరు, నలుగురితో మాట్లాడరు, ఒంటరిగా పోతారు. ఏమి అంటే భర్త మంచోడు కాదు,
ఇప్పుడు ఎలాగుంటాడు, ఇంటికి వెళ్ళాక రాసి రంపనెట్టేస్తాడు. నలుగురిలోకి వెళ్ళేళ్ళకి రెక్కలు వచ్చేసినాయే, ఆళ్ళను చూసి నవ్వుతున్నావే, ఏళ్ళు చూసి నవ్వుతున్నావు అంటాడు అని ఎంతో మంది వాళ్ళ నలిగిపోతున్నవారు. బైబిల్ గ్రంథం బోధిస్తుంది, స్త్రీలు విధేయులవ్వాలి, పురుషులు ప్రేమించాలి. పురుషులు పులారా ప్రేమించాలి. శారా ఎంత విధేయురాలయ్యిందో, ఎంత లోబడిందో పులారా. ఒక్కసారి జీవితంలో ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఆ స్త్రీ ఎదురు తిరగాలి, కానీ ఎదురు తిరగల, మళ్ళీ లోబడింది, అయినా మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది, అయినా పులారా భర్తను గౌరవించింది, భర్తను ప్రేమించింది, భర్తకు లోబడింది, భర్తతో పులార జీవితాన్ని కొనసాగించింది. బైబిల్ గ్రంథం చెబుతుంది, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావమునకు అలంకారముగా ఉండాలి. మన హృదయానికి ఏది అలంకారం అంటే సాధుత్వం, ఏది అలంకారం అంటే మృదుత్వం. అనగా పులారా స్త్రీ సాధువుగా, స్త్రీ మృదువుగా ఉండాలి. అనగా సంఘము సాధుత్వము కలిగినదిగా, సంఘము మృదుత్వము కలిగినదిగా, సంఘము పులారా హృదయ అంతరంగపు అలంకారమును కలిగి ఉండాలి. కానీ స్త్రీలలో చాలా మందికి సాధుత్వం ఉండదు. తిరుగుబాటు చేసే స్వభావం, భర్త మీద తిరుగుబాటు చేయడం, పులారా తిరుగుబాటు చేసే లక్షణాలు. అంతేకాదు పులారా మృదుత్వం ఉండదు. మాటలో గర్వం, మాటలో అతిశయం, మాటలో డంభం, మాటలో పులారా ఎక్కడ లేనటువంటి భయంకరమైన అహంకారపూరితమైనటువంటి అహంకారపు పులారా మాటలు మాట్లాడతారు. స్త్రీ యొక్క మాటలో మృదుత్వం ఉండాలి, సాధుత్వం ఉండాలి. బైబిల్ గ్రంథం బోధిస్తా ఉంది, సంఘము అనే స్త్రీకి చక్కగా సాధుత్వం ఉండాలి. కానీ కొన్ని సంఘాలు గర్జించు సింహాలాగా ఉన్నాయట. అందుకని ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో ప్రభు మాట్లాడిన మాట, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 7 అంటాడు, నా స్వాస్థ్యము నాకు సింహము వంటిదాయను, అది అడవిలోని సింహములే నా మీద గర్జిస్తా ఉంది. దానికి సాధుత్వము లేదు, దానికి మృదుత్వము లేదు, దాని యొక్క రంకెలు నా మీదే వేస్తుందని దేవుడే ఇశ్రాయేలు యొక్క సంఘాన్ని గురించి మాట్లాడాడు. ఈ రోజున ఎన్నో సంఘాలలో పులార మృదుత్వం ఉండదు, ఎన్నో సంఘాల్లో సాధుత్వం ఉండదు. ఎప్పుడు చూసినా గొడవలే, రంకెలే, పోట్లాట్లే, పులార ఎప్పుడు చూసినా కలహాలే, సాధుత్వం అనేది కనపడదు. జాగ్రత్త సుమా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, సంసోను ఏం పోగొట్టుకున్నాడు అంటే సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు. మెళుకువ లేని కారణమున సంసోను సౌందర్యాన్ని పులారా కోల్పోయాడు. ఈ రోజున అనేక మంది బిడ్డలు మెళుకువ లేని కారణాన తల వెంట్రుకలు పులారా తొలగించబడిన సంసోను వలె వారికి ఆత్మీయ సౌందర్యాన్ని అపవాది పాడు చేశాడు. వాళ్ళ ఆత్మీయ సౌందర్యం నాశనమైంది, వాళ్ళ ఆత్మీయ సౌందర్యాన్ని పులారా పోగొట్టారు. కానీ ప్రభు అంటాడు, నీ సౌందర్యమును కోరువాడు ఆయన, నీ సౌందర్యమును కోరువాడు ఆయన. ఇక 6వ మాట జ్ఞాపకం చేస్తున్నా. 6వది, ఆయన తల వెంట్రుకలు ఎప్పుడైతే రాలిపోయాయో ఆయన బలము తొలగిపోయింది అని చదువుకున్నాం. అనగా 6వది, ఆయనలో నుండి బలం తొలగిపోయింది. దేవుని వాక్యమేమో మీరు బలవంతులుగా ఉండండి, బలము కలిగి ఉండండి, బలమును సంపాదించుకొనండి అని వాక్యం బోధిస్తుంది. పౌలు చెప్పిన మాట చూడండి, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట పులారా, నా కుమారుడు అయిన తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృప చేత నీవు బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసు నందున్న కృప చేత నువ్వు బలవంతుడు అవ్వాలి. దేవుని వాక్యమేమో నేటి దినములలో మనం బలవంతులం అవ్వాలి, బలమును కాపాడుకోవాలి, బలవంతులుగా ఉండాలి అని వాక్యం బోధిస్తుంటే చాలా మంది వాళ్ళ యొక్క బలాన్ని పోగొట్టుకుంటున్నారు. బైబిల్ చెబుతుంది, దేవుడు మనకి బలాన్ని ఇస్తాడట. చూడండి,
యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీరు ఊరుకొని నమ్ముకుంటే, మీరు ఊరుకొని నమ్ముకుంటే బలం పొందుతారట. ఎందుకంటే నేటి దినాల్లో బలం చాలా అవసరం. యెషయా గ్రంథములో మరొక మాట చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. యెషయా గ్రంథం 41:1. ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి, నూతన బలము పొందుడి. దేవుని సంఘానికి, దేవుని పిల్లలైన వారికి నేటి దినములలో బలము చాలా అవసరం. నేటి దినములలో బలము చాలా అవసరం. దేవుని పరిచర్య చేయాలన్నా, దేవుని పిల్లలుగా ఎదగాలన్నా, దేవునిలో కొనసాగాలన్నా, అపవాదిని గెలవడానికి, అపవాది యొక్క పురాణ తంత్రములను లయపరచడానికి మనము బలవంతులవరే ఉండాలి. యేసు ప్రభు కూడా బాప్తీసం పొందాడు. బాప్తీసం పొంది అలా గట్టు మీదకి ఎక్కుతూ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూప ఆకారములో వచ్చి భుజం పైన ఆయన పులారా వ్రాలాడు. అయితే ఆకాశము నుండి దేవుని యొక్క తండ్రి యొక్క స్వరం వినబడతా ఉంది. పరిశుద్ధాత్ముడేమో ఆయన పైన పులారా వ్రాలాడు. పైనుండి తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానన్నాడు. ఆనందిస్తున్నానని తండ్రి అన్న తరువాత పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారిని అరణ్యములోనికి తోడుకొని పోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారి అరణ్యములకు తోడుకొని పోయాడు. అరణ్యములో 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. బాప్తీసం పొందాడు కొత్తగా. ఏమండి పులారా, బాప్తీసం పొందగానే ఆయన అరణ్యములోకి, ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కుటుంబస్తులతో ఉన్నాడు, అప్పటి వరకు గ్రామములో ఉన్నాడు, అప్పటి వరకు జనం మధ్యన సంచారం చేశాడు. ఎప్పుడైతే బాప్తీసం పొందాడో పరిశుద్ధాత్మ దేవుడు వీరందరికీ వేరుగా తీసుకుపోయాడు ఆయన అరణ్యములోనికి. ఊరికి దూరముగా, ప్రజలకు దూరముగా, కుటుంబ బాంధవ్యాలకు దూరముగా ఆయన అరణ్యములోనికి ఏకాంతములోకి తీసుకెళ్తే అక్కడ అడవి మృగాలు ఉన్నాయి. అడవి మృగాల మధ్యన ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. 40 రోజులు ప్రార్థన గడిచింది. అయితే బైబిల్ గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఏంటో తెలుసా? ఆయన 40 దినములు ఉపవాసాన్ని ముగించుకొని ఆయన బయలుదేరి బయటకు వస్తున్నప్పుడు ఆయన ఆత్మ బలము పొంది తిరిగి వచ్చాడట. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. వచ్చినప్పుడు మామూలుగా వచ్చాడు పులారా, వచ్చినప్పుడు సామాన్యుడిగా వచ్చాడు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆత్మ బలము పొంది ఆత్మలో బలవంతుడై ఆయన గలిలయకు తిరిగి వెళ్ళాడు. బైబిల్ గ్రంథములో తిమోతి, నువ్వు కృపచేత, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు బలం మనకు అవసరం? మనం ఎవరితోనైనా పోట్లాడాలా? మనకెవరితో గొడవలు ఉన్నాయా? ఎవరి మీదైనా దెబ్బలాటకెళ్ళాలా? ఎవరితో యుద్ధం చేయాలంటే జాగ్రత్త గమనించండి. దావీదు జీవితములో తన యొక్క గొర్రెలు కాపాడుకోవడానికి, దావీదు తన గొర్రెలు కాపాడుకోవడానికి 2 మృగాలతో పోరాడాడు. అలాగే తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పులారా జయ జీవితమును నడిపించడానికి ఒక క్రూరుడైన వ్యక్తితో పోరాడాడు. అంటే దావీదు జీవితములో
2 మృగాలతోనూ ఒక వ్యక్తితోనూ పోరాడాడు. మన జీవితములో కూడా భవిష్యత్ కాలములో ఒక క్రైస్తవుడు 2 మృగాలతో ఒక వ్యక్తితో పోరాడాలి. 2 మృగాలతో ఒక వ్యక్తితో మనకి ఆత్మ సంబంధమైన యుద్ధం ఉంది. వారిని గెలవాలి అంటే మనకు ఆత్మ బలం అవసరం. ఏవి ఆ 2 మృగాలు అని అంటే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనములో ఉన్న క్రూర మృగము, అలాగునే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయమే 11వ వచనములో ఉన్న మరొక క్రూర మృగం. బాగా గమనించాలి. 13వ అధ్యాయం 1వ వచనములో ఉన్న క్రూర మృగం సముద్రములో నుండి పైకొచ్చింది. రాజకీయ నాయకుడు. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనములో ఉన్న క్రూర మృగం భూమిలో నుండి పైకొచ్చింది. మత ప్రవక్త. వీళ్ళిద్దరితో ఆత్మ సంబంధమైన క్రైస్తవుడికి భయంకరమైన పోరాటం ఉంది, భయంకరమైన యుద్ధం ఉంది. రాజకీయ నాయకుడితోనూ ఒక మత ప్రవక్తతోనూ రాబోయే దినములలో ఆత్మ సంబంధమైన యుద్ధం క్రైస్తవుడు చేయవలసి ఉంది. ఎందుకో తెలుసా? రాజకీయ నాయకుడి పేరు మీద మత ప్రవక్తే ప్రతి వ్యక్తిని ఉచ్చులో బిగిస్తాడు, ప్రతి వ్యక్తిని బంధిస్తాడు. ఆ రాజకీయ నాయకుడి విగ్రహానికి నమస్కారం పెట్టేటట్లుగా అతని పేరు మీద ఒక ముద్రను రిలీజ్ చేసి, ఆ యొక్క ముద్రను దేహం మీద, కుడి చేతి మీద గాని నొసట మీద గాని వేయించుకునేటట్లుగా మత ప్రవక్తే ప్రేరేపణ ఇచ్చి, మత ప్రవక్తే మనుషులను పులారా అపవాదికి దాసుడుగా మారుస్తాడు. అయితే అపవాదికి దాసుడుగా మారకుండునట్లు, అపవాది యొక్క ఉరిలోనికి వెళ్ళకుండునట్లు ఆ సమయంలో రాజకీయ నాయకుడి యొక్క ముద్రను గెలవాలి. అలాగే మత ప్రవక్త యొక్క తంత్రాలను, మత ప్రవక్త యొక్క మోసకృత్యాలను గెలిచేటువంటి ఆత్మీయ బలం మనకుండాలి. నేటి దినాల్లో విశ్వాసుల్లో ఆత్మీయ బలము పులార సన్నగిల్లిపోయింది. అందుకే చూడండి, ఎటు ఆ బలము లేనటువంటి చెట్టు ఏ రీతిగా ఎటు గాలిస్తే దానికి ఆపోజిట్గా వంగిపోయినట్లుగా ఇవాళ విశ్వాసులు పులారా ఎటు అవకాశం ఉంటే అటు వంగిపోతా ఉన్నారు. ఆత్మీయ బలము లేదు, స్థిరము లేదు పులారా, వాళ్ళ జీవితాల్లో నిలకడలేదు. ఎక్కడ పులారా ఏది జరుగుతుందో ఏమవుతుందో అన్నట్టు వివేచన లేకోకుండా అనుగుణముగా వంగిపోతూ ఉన్నారు అనేక మంది. ఈ రోజున ఆత్మీయ జీవితములో పులార బలము లేక బలహీనులైపోయి, మొదటి ప్రార్థన లేక, మొదటి వాక్యము లేక, మొదటి ఆత్మ నింపుదల లేక, మొదటి శక్తి లేక అనేక మంది వాళ్ళ ఆత్మ బలమును పోగొట్టుకున్నారు. దేవుని పిల్లలు ఎలాగుండా తెలుసా? కాలేబు ఒక రోజున యెహోషువ దగ్గరికి వచ్చాడు. యెహోషువ దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, యెహోషువ, నిన్ను నన్ను మోషే ఆ యొక్క కనాను దేశానికి వేగి చూడడానికి పంపినప్పుడు ఇదిగో ఇద్దరిది ఒకే వయసు కదా, అయితే ఇదిగో ఇప్పుడు నా వయసు ఇదిగో 80 సంవత్సరాలు వచ్చేసింది. అయితే మొట్టమొదటిగా 40 ఏళ్లలో ఉన్నప్పుడు ఎంత బలం ఉందో నేటికి నాకు అంతే బలం ఉందన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10-11 వచ్చిన బాగా గమనించాలి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10-11 వచ్చిన, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏళ్ళు ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను, మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలం ఉంది. పులారా, మోషే నన్ను వేగి చూడడానికి పంపినప్పుడు నాకెంత బలం ఉందో నేటికి నాకంతే బలం ఉంది. అయితే ఇప్పుడు మధ్యలో కాలం ఎంత గడిచింది అయ్యా అంటే పులారా 40 సంవత్సరాలు గడిచింది. 40 సంవత్సరాలు గడిచినటువంటి సమయంలో కాలేబంటాడు, మొట్టమొదటి బలం ఎంతుందో ఇప్పుడు నాకంతే ఉంది. ఇప్పుడు నా వయసు 85, అప్పుడు మనం బయలుదేరినప్పుడు 45, ఇప్పటికీ అదే బలం ఉందన్నాడు.
దేవుని పిల్లలైన వారు ఈ మాట చెప్పాలి. రక్షింపబడినప్పుడు నాకెంత ఆత్మీయ బలముందో నేడు నాకంతే బలముంది. మొట్టమొదటి దినాల్లో ఎంత బలముగా ఉన్నానో ప్రార్థనలో గాని, వాక్యములో గాని, స్తుతించుటలో గాని, దైవ కార్యములలో గాని, ఆత్మ నింపుదలలో గాని ఎంత బలమో ఇప్పటికీ నాకంతే బలముంది. చాలా మంది మేము సీనియర్లు అనుకుంటున్నారు కానీ దేహానికి సీనియారిటీ వచ్చింది కానీ ఆత్మకు రాల. చాలా మందికి వాళ్ళ దేహానికే సీనియారిటీ వచ్చింది, ఆత్మ చూస్తే బలము లేదు. ఆత్మలో చాలా మంది బలహీనులు. ఒక్క గంట మోకాళ్ళు ఉంచలేరు, ఒక గంట ప్రార్థించలేరు, ఒక గంట దేవుణ్ణి ఆరాధించలేరు. చాలా మంది ఆత్మీయ జీవితంలో బలహీనులైపోయారు. ప్రియులారా, దావీదు భక్తుడు ఏ రీతిగా సింహాన్ని జయించాడో, ఎలుగుబంటిని జయించాడో, వాటితో పోరాడి గెలిచాడో, దేవుని పిల్లలైన వారు కూడా రాబో దినములలో, ఈ కడవరి దినములలో అపవాది యొక్క చేత ప్రేరేపించబడి నడిపించబడే క్రూర మృగాలైన వాళ్ళిద్దరిని గెలవాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు మోసగించి నిన్ను అపవాదికి దాసునిగా మార్చేస్తారు. మత ప్రవక్త ఆకాశము నుండి అగ్ని కురిపించి సూచక్రియలు చేస్తాడు. ఆ సూచక్రియలకి నువ్వు లోబడిపోయి వంగిపోతే, ఆ సూచక్రియలకు లోబడిపోయి నీ బలాన్ని బాగొట్టుకుంటే నువ్వు మోసగించబడతావు. కనుక దేవుని వాక్యం పులార మాట్లాడుతూ ఉంది, మన ఆత్మీయ జీవితంలో మనము పులార బలము ఉండాలి, బలము కలిగి ఉండాలి. ఒకటి, క్రూర మృగమైన రాజకీయ నాయకుడిని గెలవడానికి, అలాగనే మత ప్రవక్తని గెలవడానికి దావీదు ఏ రీతిగా గొల్లియాతును గెలిచాడో మనము కూడా అపవాదిని గెలవవలసిన వారమై ఉన్నాం. దావీదు ఏ రీతిగా గొల్లియాతును గెలిచాడో ఆ రీతిగానే మనము కూడా అపవాదిని గెలవాలి. అయితే పులారా, అపవాదిని గెలవాలి అంటే మన టాలెంటో, మన యొక్క పులారా జ్ఞానమో పనికిరాదు. ఇక్కడ పులారా రెండు విషయాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను. దావీదు భక్తుడు గొల్లియాతుని గెలిచింది రెండు కారణాలు. ఒకటి, ఆయన పులారా నున్నటి రాతి వలన. రెండోది, దానిని విసిరిన బలము వలన. బాగా గమనించాలి. ఒకటి, ఏటి లోయలో ఏరిన నున్నటి రాతితో అతని నుసటను కొట్టాడు. కొట్టడానికి తన బలమును ఉపయోగించాడు. విశ్వాసికి ఇప్పుడు ఈ రెండు అవసరం. ఒకటి, నీ ఆత్మీయ బలం అవసరం. ఆ ఆత్మీయ బలముతో క్రీస్తు అనబడుతున్న సజీవమైన రాయి అనేది నువ్వు ఉపయోగించాలి. క్రీస్తు లేకోకుండా నీవు అపవాదిని గెలవలేవు. క్రీస్తు లేకుండా అపవాదిని గెలవలేవు. ఆయన చిత్తము లేకుండా, ఆయన మాట లేకుండా, ఆయన ఉద్దేశము లేకుండా మనం వాడిని గెలవలేము. అందుకే వాక్యములు యాకోబు భక్తుడు అంటాడు, ఇదిగో మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు, మీరు ఆయనకు లోబడి ఉండుడి, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే అర్థం ఏమిటి? దేవునికి లోబడడం అంటే దేవుని మాటకు విధేయత చూపడం, దేవుడు చెప్పినట్లుగా నడవడం, దేవుడు చెప్పినట్లుగా జీవించడం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనములు మనకు ఆత్మీయ బలం ఎందుకు అవసరమో, మనకు ఆత్మీయ బలం ఎంత ఉండాలో మనం ఆలోచించాలి. నేటి దినాల్లో చాలా మందికి ఆత్మీయ బలము లేదు, ఆత్మలో బలహీనులు. ఎవరు ఏ వాక్యం చెబితే దానికి లోబడిపోయి, ఎవరు ఆ మాట చెప్తే దాన్ని నమ్మేసి ఉన్న ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకునేవాడు చాలా మంది ఉన్నారు. కానీ ఆత్మలో బలం ఉంటే ఆ బలము చేత ఆ బోధ కరెక్టా కాదా అది వివేచించి పులారా దాన్ని గెలిచి ఇదిగో పులారా ముందుకెళ్తాం. బైబిల్ గ్రంథములో రాయబడిన ఒక సంగతి చెబుతాను. పౌలు చెబుతాడు, నికోలాయిత్తుల బోధ అంటాడు. ఒకసారి అదే మాట ప్రకటన గ్రంథంలో వాడాడు. నికోలాయిత్తుల బోధ నీ సంఘములో ఉంది అన్నాడు. నికోలాయిత్ అంటే అర్థం తెలుసా? నికో అనగా జయించు, లాయిత్తు అనగా బోధ, అనగా నిన్ను జయించే బోధ అపవాది అవతల వాళ్ళ చేత చేయిస్తాడు. చాలా మంది కూడా ఇప్పుడు వాడుతున్నది ఆ బోధే. ఎందుకంటే
ఆ బోధకుడు బోధించి నిన్ను జయించాలనుకుంటాడు. అంటే నిన్ను తనకు దాసుడిగా మార్చేసుకున్నాడు, తనకు బందీగా చేసుకున్నాడు. ఇక నువ్వేమైపోతావు అంటే అతనికి బందీ అయిపోతావు. ఇక అతని బోధలో సరెండర్ అయిపోతావు, అతనే దేవుడిగా ఆరాధిస్తావు. అతడు ప్రసంగం తప్పక వేరే ప్రసంగం ఎక్కదు, అతడు తప్ప నీ కళ్ళ ముందు ఎవరు కనపడరు. కారణం ఏమిటి? అతడిది బోధ నికోలాయిత్తుల బోధ. కారణం నిన్ను జయించాడు. ఎందుకు జయించాడు? నీవు దానిని జయించలేకపోయావు గనుక, నీవు దానిని గెలవలేకపోయావు గనుక, నువ్వు ఓడిపోయావు గనుక నిన్ను అవతలవాడు గెలిచాడు. అవతలవాడిని గెలవాలి అంటే ఆత్మ సంబంధమైన బలం ఉండాలి. సంసోను ప్రియులారా, 5వదిగా తన సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు. 6వదిగా ఆత్మ సంబంధమైనటువంటి పులారా బలాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున చాలా మంది అనేకులు పులారా ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని పోగొట్టుకుని శత్రువుల చేతులకు వెళ్ళిపోతున్నారు. 7వ మాట క్లుప్తంగా చెప్పి వదిలేస్తాను. 7వది, సంసోను ఏం పోగొట్టుకున్నాడయ్యా అంటే తన యొక్క ఆధిక్యత పోగొట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు సంసోను పేరు చెబితే ఫిలిస్తీన్లు భయపడేవారు. ఒకప్పుడు సంసోను ఎదురు పడితే ఫిలిస్తీన్లు గుండెలు జారిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎదురుగా నిలబడి సంసోనుని ఎగతాళి చేస్తే ఏమీ చేయలేకపోయాడు. శత్రువుల చేతిలో బందీ అయిపోయాడు. అనగా తన ఆధిక్యతను అతడు కోల్పోయాడు. ఎందుకయ్యా సంసోను ఆధిక్యత కోల్పోయాడు అంటే తల వెంట్రుకలు పోగొట్టుకున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ జీవితములు మనకి కురులు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ కురులు గాని పోగొట్టుకుంటే మనము కూడా సంసోను వలె ఆత్మీయ జీవితములు 7 విషయాలను పోగొట్టుకుంటాం. 7 మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది, దేవుని యొక్క చిత్తం నీలో నుండి తొలగిపోయింది. 2వది, అతడు బాల్య దినముల నుండి కాపాడుకున్న ప్రతిష్టత వ్రతం తొలగిపోయింది. 3వది, అతని తల్లి పెంపకం వ్యర్థమైపోయింది. 4వది, అతడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. 5వది, అతని సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు. 6వది, అతని బలాన్ని పోగొట్టుకున్నాడు. 7వది ఆధిక్యతను కోల్పోయాడు. ఈ రోజున ఒకవేళ దేవుని పిల్లలుగా నీ సంఘములు నీ ఆధిక్యతను కోల్పోయేవేమో. నీ యొక్క ప్రక్కన వారి దగ్గర ఒకప్పుడు నీకున్న ఆధిక్యత, ఒకప్పుడు నీకున్న గౌరవం, ఒకప్పుడు నీవంటే భయపడే పరిస్థితి ఇప్పుడు లేక వాళ్ళని దాసులుగా మార్చేశారేమో, వాళ్ళ చేతిలో బందీ అయిపోయేవేమో, వాళ్ళ చేతిలో ఒకవేళ పట్టుబడిపోయేవేమో. ఆలోచించండి. సంసోను జీవితంలో ఏ రీతిగా మెళుకువలేక తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుని పిల్లలు అనేక మంది మెళుకువ లేక వాళ్ళ ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఈ రాత్రికాల వేళ మెళుకువ కలిగి దేవుని రాకడ కొరకై సిద్ధపడునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి దేవా, ఈ రాత్రి కాలవేళ మీ సేవకునిగా నన్ను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడిన నీ కృప కొరకై స్తుతులు చెల్లిస్తున్నాను. పరమ ప్రభువానికి స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకుని నడిపించి సహాయం చేశారు బాబు, నీ వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి. వాక్యం విన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు అక్కడ కొరకై సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం. సంసోను వలె మెళుకువ లేకుండా ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకోకుండా మెళుకువ కలిగిన వారమై నిరాకడకు సిద్ధపడే గొప్ప కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యముగా నాయన, ఈ దినాలు బహుభయంకరముగా ఉన్నాయి. ఈ బహుభయంకర దినములలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, ఎక్కడ చూసిన ప్రభు ఇబ్బందులు, ఇరుకులు, నాయన బిడ్డలు తండ్రి ఎన్నో అగచాట్లు పడుతూ ఉన్నారు కనుక వారికున్న ప్రతి ఒక్క నాయన భారాన్ని మీరు తొలగించండి. వారికున్న అక్కర్లు తీర్చండి, వాళ్ళను బలపరచండి. మీరు అక్కడ కొరకై ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్న నడిపించండి. వారి కుటుంబాల్లో మేలు దయచేయండి. అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, నాయన పనులు లేక, కుటుంబాల్లో ఎన్నో ప్రభ అవస్థలు పడుతుండగా నీ కనికరము చూపి
మీ సహాయము దయచేయమని ఆయన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుండగా వీరే మహిమ పొందినట్లుగా నడిపించి క్షేమం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాల వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి చక్కగా ప్రభు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఆయన రాకడకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రతిదినం దేవుని మహాకృపను బట్టి వాక్యం వినడానికి సిద్ధపడదాం. తిరిగి రేపు రాత్రి మరలా 8 గంటలకు దేవుని వాక్యం దగ్గర మనం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మనను సంరక్షించునుగాక. ముందుగా నేను జ్ఞాపకం చేసినట్లుగా వచ్చే శుక్రవారం యానివర్సరీ కొరకు ప్రార్థించండి. అలాగే ఎల్లుండి ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు కోటి దేశంలో హవాలీలో ఉన్నటువంటి మన మెయిన్ సంఘములో ఆరాధన ఉంది. కనుక దాని కొరకై పులారా రాగలిగిన బిడ్డల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదివారం 6:30 వరకు ఆరాధన ఉంటుంది కనుక ఆ రోజున లైవ్ ఉండదు. కనుక బిడ్డలు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.